ఇప్పుడు ఈయన నిన్న పార్టీలో జాయిన్ అయినగా ఈయన ఒక మాట మాట్లాడుతుంది చూడలే. ఇదే స్టేట్మెంట్స్ పైన జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అట మర మనిషి అయితే హృదయం ఉన్న మనుషులు ఎవరు క్వశ్చన్ మార్కు. కవిత తన వాక్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అంటున్నాడు. తండ్రి ఉద్యమ స్ఫూర్తితో ఎదిగి ఆయనే విమర్శిస్తారా? రేవంత్ రెడ్డి తీరు వల్లే నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అడ్డగోలు అప్పులు చేస్తుంది, అభివృద్ధి శూన్యం. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు, కేసీఆర్ మన మనిషి అయితే హృదయం ఉన్నాడు ఎవడు? హృదయం ఉన్నడైతే 40 ఏళ్ళ పైన రాజకీయ చరిత్ర గల నన్ను దొంగనా కొడుకున్న 10 మందిని తెచ్చుకొని నన్ను ఎందుకు ఎలాగొచ్చింది అడుగుతున్నారు. ఇంకోటి, అసలు కల్వకుంట్ల కవిత ఫిరాయింపుల పైన, రైతు బంధు ఎగ్గొట్టినందుకు, రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, పథకాలు ఎగ్గొట్టినందుకు, మహిళలకు 20,000 ఇయ్యనందుకు, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యనందుకు, ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు, ప్రజలు తిరుగుతున్నందుకు ఏ ఒక్క దాని మీదైనా స్పందించిందా, మాట్లాడిందా, ప్రజలకు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందా? ఎంతసేపు రేవంత్ రెడ్డి ఇక అక్షంతలు వేసినప్పుడు 2 మెతుకులు వేస్తారుగా, సో అట్లా 2 రేవంత్ రెడ్డి మీద కేసి ఇద్దరిని విమర్శిస్తున్నట్టుగా డైలాగు వాడతాను. కానీ 99% కేసీఆర్ విమర్శిస్తే 1% రేవంత్ రెడ్డికి వేస్తాను. ఇది ఈమె రాజకీయ ఎజెండా. కేసీఆర్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేదు, కేసీఆర్ ఇలా కుర్చీలో కూర్చొని కేసీఆర్ దిగిపోతే కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి అవుతుంది. ఎవరిని ప్రశ్నిస్తే అవుతుంది? ఎవరిపైన విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి అవుతుంది? కానీ అక్క అది అవసరం లేదు. ముఖ్యమంత్రి అవ్వాలా కాదా అనేది ప్రశ్న కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ ప్రజల కోసం పనిచేయదు, కేసీఆర్ అట్నే ఫామ్ అవ్వాలి ఉండాలి. ఈ కోరిక రేవంత్ రెడ్డి, ఆ కోరిక ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా కనిపిస్తా ఉన్నది. ఇద్దరి కోరిక ఒకటే. ఇక తర్వాత ఇది ఒక్కటి చూడ్రి, టిఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ. కేసీఆర్ కేటీఆర్లపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని ప్రకటించిన కవిత సామాజిక తెలంగాణే లక్ష్యమట. 2 నెలల్లో అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. పాంచజన్యం పేరుతో 5 హామీలు ఇచ్చింది. ప్రైవేటులోనూ ఉచిత విద్య, వైద్యం అట. టిఆర్ఎస్ పేరుపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నాయకత్వం అంట. పార్టీ పేరు కింద అసోసియేషన్ పదం పార్టీనా లేక సంఘమా అనే దానిపై ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పార్టీ ఉందనుకో, సపోజు తెలంగాణ రాష్ట్ర సేనని, కింద చిన్నగా కనిపించినట్టుగా అసోసియేషన్ పెట్టింది. మరి సంఘమా లేదంటే పార్టీనా? ఇది ఒక ప్రశ్న అయితే నిన్న నుంచి రైజ్ అవుతుంది. సో ఇంకా పార్టీ రిజిస్టర్ కాలేదు. మా మలేషియా గారి లెక్కనే సేమ్ అక్క ఆగమేఘాలనే పార్టీ పెట్టింది తప్ప ఏం ప్రాపర్గా రిజిస్ట్రేషన్ కాలేదు. మరి అవుతుందా కాదో తెలియదు. ఇదే పార్టీ పేరు కంటిన్యూ అవుతుందా కూడా నమ్మకం తక్కువ. చూడాలి ఏం జరుగుతుంది. సో ఇంతవరకు కల్వకుంట్ల కవిత గారి గురించి కాంగ్రెస్ మీడియా పత్రికలు రాస్తున్న వార్త. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఈ వార్తను కంటిన్యూ అసలు రాయనే ప్రయత్నం చేయలేదు. ఇంకోటి, ఎంటైర్ తెలంగాణ ప్రతి పేపర్కి నిన్న యాడ్ వచ్చింది ఎక్సెప్ట్ నమస్తే తెలంగాణ తప్ప ప్రతి పేపర్కి యాడ్ వచ్చింది. ఆల్మోస్ట్ 99.9%. దాని అర్థం ఇక మన వ్యతిరేకత కాంగ్రెస్ మీద అయితే ఆల్ లెటర్ రాస్తుంది. ఇదే రాధాకృష్ణ, ఇదే ఈనాడు, ఇదే వెలుగు పత్రికలు ఎట్లా యాడ్ చేస్తాయి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా? అయితే కోటి కాదు 10 కోట్లు ఇచ్చినారు. ఏసీర్రు అంటే దాని అర్థం ఇంకా మీకు అర్థం కాలేదు. ఇక ఇది పక్కన పెడితే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత మాట్లాడిన దానికి ఆల్మోస్ట్ కౌంటర్ అనుకోవచ్చు. ఇదేం రాసినా చూడండి. కంగ్రాచులేషన్స్ ఆన్ ద బీఆర్ఎస్ పార్టీస్ ఫౌండింగ్ డే సెలబ్రేషన్స్ అంట. బీఆర్ఎస్ పునర్నిర్మాణం మరో సంకల్పం 26 సంవత్సరాలు కావస్తున్నట్టుంది. జననేతే అసలు నిర్ణేతట. రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్నది. ఇక మరి లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్ అట. పార్టీలకు అతీతంగా నాయకుల చుట్టే రాజకీయం అట. విశ్వసనీయ నాయకుడి వెంటే ప్రజలు, కార్యకర్తలు ఉన్నారట. ప్రగతిశీల పాలనకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారంట. ఉద్యమం, పాలన ఏదైనా కేసీఆర్తో అందరట. ఎన్నికలైనా పథకాలైనా కేసీఆర్ కేంద్రంగానే అన్ని జరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్లో మమత, తమిళనాడు ఎంకే స్టాలిన్ సహా విజయన్, రంగస్వామి, హిమంత ఇలా నేతలదే హవా అట. ప్రజాభిమానాన్ని నిలుపుకున్న అఖిలేష్, సోరెన్, కేజ్రీవాల్ అట. దక్షిణాదిన నామమాత్రంగా మారిన జాతీయ పార్టీలట. మొత్తానికి కేసీఆరే
తెలంగాణ ప్రజలకు శ్రీరామ రచ్చ అనేటట్టు రాసుకొచ్చి ఇంకా వీళ్ళందరి వైపు ప్రజలు ఉండరు, నా వైపు కూడా ప్రజలు ఉండరు అని రాసింది. సో మొత్తానికి వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, ఫౌండింగ్ డే అట రేపు రేపు ఏప్రిల్ 27 రేపు ఆ ప్రోగ్రాం జరుగుతుందని చూడాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడే అవకాశం కూడా ఉన్నది. అంటే సమావేశాలు పెట్టుతారని ప్లానింగ్ ఉన్నట్టుంది. సో ఇప్పుడు కేసీఆర్ వెంట ప్రజలు లేరు, ఆయన మరమనిషిగా మారిండి అని చెప్పేసి కల్వకుంట్ల కవిత వాడిన స్టేట్మెంట్స్కి లేదు, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారు, లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, దేశం మొత్తం ఇదే జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఇదే జరుగుతుంది, నా వెంటే ప్రజలు ఉన్నారు, జాతీయ పార్టీలు ఏం లేదని చెప్పేసి అంటుంది. జాతీయ పార్టీని ఈరోజు తెలంగాణలో అధికారం ఉంది, వేరే విషయం. కానీ సో ఇప్పుడు కల్వకుంట్ల కవితకు కౌంటర్గా అనిపిస్తుంది ఒక రకంగా. ఇక ఇక్కడ రాసిరే పార్టీలు, సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలు ఎన్ని ఉన్నా ప్రజల ఆకాంక్షలకు కేంద్రం అతడే అట. గాలి వాటంలా వచ్చిపోయే రాజకీయ నాయకులు చరిత్రలో ఎప్పుడు ఉంటారు, కొందరు మాత్రమే దశాబ్దాల పాటు నిలబడి ప్రజల మనసులో నిలిచిపోతారు, చరిత్రపై తిరుగులేని ముద్ర వేస్తారు. అంటే కేసీఆర్ ఒక హిస్టరీ, కవిత ఎన్ని మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారనేది నిజం. కవిత రాజకీయాల్లో పెద్దగా ఉండదు, చెప్తురు కదనే, చరిత్రలో ఎప్పుడు ఉంటారో ఉండరో తెలియదట. సో కల్వకుంట్ల కవిత గారు మరి చూసుకోవాలి, మీ నాయన చెప్తాడు మీ పేపర్లలో. నవాజ తెలంగాణ అంటే బీఆర్ఎస్ పేపరే, వెలుగు పత్రిక, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఇవన్నీ కాంగ్రెస్ పత్రికలే, ఎవడేం తేడా లేదు దీంట్లో. సో మొత్తానికైతే ఈయన ఎమ్మెల్సీ అట, ఈయన మాజీ. ఇక వీళ్ళు ఈ బొమ్మ వేసి కేసీఆర్ విషయంలో రాసుకొచ్చారు. కాంగ్రెస్ని చీల్చి చెండాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉండాలన్నా అందరికీ కేసీఆరే కావాలి, కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు తప్ప ఆధారాలు లేవు, ఇంకోటి దుమ్మెత్తు పోసుడు తప్ప. ఓ అడవిలో ఏడుపు మంచి కాదంటారే, కేటీఆర్కు కేసీఆర్ చెప్తాను, అడవిలో ఏడుపు అమ్మగారింటి మీద మంచిది కాదంటారు. మరి జాగ్రత్త, తెల్లారితే మీ మీద మరి ఎడుతుంది, ఇప్పుడు చూడు మీ నాశనమే కూడుతుంది. మరి పావుని పాలు పోసినట్టుగా అయిపోయింది ఇలా పరిస్థితి. రాజకీయాల్లోకి తీసుకురాకుండా ఇలా కవితను ఉండుంటే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరగబోతున్నాయి. ఒప్పుకోకపోయినా అంతో ఇంతో డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళకి. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తుంటే కవితనేమో కేసీఆర్ని మర్చిస్తున్నాయి, మైనస్ కాదా? అవుతుంది, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. సో ఇది వార్త. ఇక కాంగ్రెస్ పెంపుడు కుక్కల ఛానళ్ళు మాత్రం కల్వకుంట్ల కవిత ఇట్లా ఆకాశానికి లేపుతున్నాయి. మరి కవిత గారు జర సోయి తెచ్చుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఎవరి కబంధ హస్తాల్లో పనిచేయకుండా ప్రజల కోసం పనిచేస్తే అప్పుడు స్వాగతిద్దాం.